ఏకాగ్రమైన ఆలోచనలకు ఈ పదార్థ స్థాయిలేవి ఆటంకాలు కావు. ఆమెకు అభ్యంతరం లేకపోతే నేను ఆమెను డాఫ్నీ అని పిలుస్తాను. నీ ఆలోచనలు తన మీద లగ్నం కాగానే ఆమెకు తెలిసిపోతుంది. టెలిఫోన్ మ్రోగగానే ఎవరో పిలుస్తున్నారని తెలిసినట్లుగా. నువ్వు నీ శరీరాన్ని వదిలి తొలి హాస్టల్ తలానికి వచ్చినప్పుడు డాఫ్నీ నిన్ను కలవటానికి రావటం అంటే తేలిక కాదు. అయితే మొదటి తలం నుంచి నువ్వు ఇప్పుడున్న మూడవ తలానికి రావటం ఆమెతో సంబంధం ఒక సాధనంగా పనిచేస్తుంది. నా చేయి పట్టుకొని నన్ను ఆధారంగా చేసుకుని నాతో పాటు ఎలాగైతే ముందుగా మొదటి తలం నుంచి రెండవ తలంలోకి, రెండవ తలంలోంచి మూడవ తలంలోకి వచ్చావో అలాగన్నమాట. నీ సంకల్పాన్ని ఉపయోగించి దానితో పాటు మార్గాల తాళ్లు అంటే లింకులు, తెలిసిన వారితో గల సంబంధాలు ఉపయోగించుకొని ఇక్కడికి చేరుకోవటం కష్టమేమీ కాదు. నువ్వు ఎలాగైతే నా చేయి పట్టుకొని ఒకటో తలం నుంచి రెండో తలానికి, రెండో తలం నుంచి మూడో తలానికి ఎలాగైతే వచ్చావో అలాగా నీవు ఆమెను కలవాలి అనుకున్న ఆలోచన రాగానే ఆమెకు ఒక ఫోన్ మ్రోగినట్లు ఆమెకు నీ ఆలోచన అందుతుంది. ఎప్పుడైతే ఆమెకు ఆలోచన అందుతుందో నువ్వు ఆమె దగ్గరికి రావటానికి దారి ఏర్పడుతుంది అని చెప్పేసి తెలియజేశాడంట. ఆ తర్వాత ఇంకా ఇలా అన్నాడు, చూడు, నీకు ఇంకా కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువగా తెలీదు. మీ సంబంధాలను చాలా మటుకు నిలిపేది అదే. మీ పరిణితికి చాలా అవసరమైన అవకాశాలను అదే ఇస్తుంది. ఈ కర్మ సిద్ధాంతం లేదా క్రైస్తవ దేశాలలో దీనిని సాధారణంగా కారణ ఫలిత సిద్ధాంతం అని అంటారు. ఇది భౌతిక స్థాయిలో ఉన్నప్పుడు మీ ప్రతి మాట, ఆలోచన, పనుల వల్ల ఏర్పడుతుంది. ఆ స్థాయిలో ఉండగా నువ్వు డాఫ్నీని ప్రేమించావు, ఆమె కూడా నిన్ను ప్రేమించింది. ఆ లోకంలో ప్రేమ సఫలం కావాలి అంటే పెళ్లి జరగాలి. ఆ పెళ్లి మీ విషయంలో జరగలేదు కాబట్టి మీ ఇద్దరి మధ్య ఆ బంధం అలానే ఉండిపోయింది. దానికి ఏదో ఒక నాటికి మీరు తీర్చుకోవాలి. ప్రేమలో పడటం గురించి చెప్పవలసింది చాలా ఉంది. ఒక మనిషి ప్రేమలో పడ్డా లేదా ప్రేమలో పడినట్టు ఊహించుకున్నా తాను ఇవ్వదలుచుకున్నాడన్నమాట. తాను ఇవ్వదలుచుకున్న దానికి బదులుగా అతను కొంతకాలం వరకు దేనిని కోరడు. అంతే కదా, మనం ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమిస్తున్నాము అంటే అక్కడ ఇవ్వటానికి మనం సిద్ధపడతాము. ఏదైనా సరే అక్కడ ప్రేమ త్యాగాన్ని కోరుకుంటుంది అని అంటారు కదా, అలాగే మీరు అక్కడ ప్రేమించుకున్నారు కాబట్టి నువ్వు ఆమెకు ఇవ్వటానికి సిద్ధపడి ఉన్నావు. కానీ ఈ భౌతిక ప్రపంచంలో ఏంటి ప్రేమ అంటే, అది పెళ్లి చేసుకుంటేనే ఆ ప్రేమ చివరిదాకా నిలబడుతుంది. లేదంటే మధ్యలోనే వాళ్ళు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని వీళ్ళు ఇంకొకళ్ళని పెళ్లి చేసుకొని ఆ ప్రేమ మధ్యలోనే అంతమైపోతుంది అనమాట. వాళ్ళ మనసుల్లో విడివిడిగా ఒకరికొకరికున్నా కలిసి జీవించే అవకాశం మాత్రం ఉండదు. అదే అతను చెప్తున్నాడు అనమాట. కానీ నువ్వు ఆమెకి ఇవ్వటానికి సిద్ధపడ్డావు కాబట్టి, ఆ ప్రేమ ఇంకా నీలో ఉంది కాబట్టి ఇక్కడ నువ్వు పైకి వచ్చినా కూడా ఆమెకు ఆ ప్రేమను అందించగలవు అని చెప్తున్నాడు. తాను ఇవ్వాలనుకున్న దానికి బదులుగా అతను కొంతకాలం వరకు దేనిని కోరడు. మరో విధంగా చెప్పాలి అంటే అతను ఇవ్వాలనుకున్న అత్యున్నతమైన ఊరును ఉంటుంది. ఆ ఇవ్వడం అనే కారణం ఫలితాన్ని ఇచ్చి తీరాలి. కర్మ సిద్ధాంతం తన సహజ పద్ధతిలో పనిచేయాలి. ప్రేమను నిజంగా ఇచ్చిపుచ్చుకునే ఆదర్శ భాగస్వామ్యంలో అన్ని రకాల ప్రగతి ఉంటుంది. ఎందుకంటే ఒకరికొకరు అన్ని విధాల సహాయపడటానికి చాలా సంసిద్ధంగా ఉంటారు. అందుకే మీ సంపర్కానికి నేను అంగీకరిస్తున్నాను. నిన్ను నేను ఉద్దేశపూర్వకంగా ఇక్కడికి తీసుకురాలేదు. ఎందుకంటే నేను చెప్పిన కర్మ సిద్ధాంతం సహజ పద్ధతిలో జోక్యం చేసుకున్నట్లు అవుతుంది. నిన్ను కావాలని నేను నీ ప్రేయసి దగ్గరికి నేను తీసుకురాలేదు. కానీ నువ్వు ఆమె మీద ఉన్న ఆ ప్రేమ వల్ల, ఆమెతో నీకు ఉన్న అనుబంధం వల్ల, ఆమెపై నీకున్న ఆసక్తి వల్ల నువ్వు రాగలిగావు. ఎందుకంటే నీ ప్రేమలో అప్పట్లో నీకు స్వచ్ఛత ఉంది. నువ్వు ఆమె కోసం ఏదైనా త్యాగం చేయడానికి నువ్వు సిద్ధపడి ఉన్నావు కాబట్టి ఆ ప్రేమ ఇప్పుడు నిన్ను కలిపింది ఇక్కడ. కాబట్టి మీ ఇద్దరు కలయికను ఎవ్వరం కూడా మేము వేరు చేయలేము. నేను కూడా దానికి వ్యతిరేకంగా నేనేమి చెప్పను నీకు. మీరిద్దరు ఇక్కడ కలవచ్చు. మీరిద్దరు అక్కడ మీరు గతంలో ఆ భౌతిక శరీరంలో ఉన్నప్పుడు ఏ ప్రేమనైతే మీరు కోల్పోయారో దానిని ఇక్కడ మీరు పొందవచ్చు అని చెప్పేసి అతను చాలా వివరంగా చెప్తున్నాడు అనమాట. ఈ భిన్న పరిస్థితుల్లో మళ్ళీ మీరు కలవటం విధి నిర్ణయం కావచ్చు. ఇలాగా హాస్టల్గా మీరు కలవటం అనేది ఇదొక విధి. మీకు కలవాలని ఉంది కాబట్టి కర్మ సిద్ధాంతం కూడా ఇక్కడ పనిచేస్తుంది కాబట్టి మీరు కలవాల్సి ఉంది కాబట్టి మీరు కలిశారని చెప్తున్నాడు. మీ ఇరువురి కలయిక సాధ్యమయ్యేలా చేసిన పరిస్థితుల ప్రభావాన్ని మీరు సానుకూలంగా చేసుకోవటం మీ చేతుల్లో ఉంది. మీరు అనుకోకుండా కలిసిన, మీరు ఒకరి మీద ఒకరు ఇష్టంగా ఉండి కలవటం జరిగింది కాబట్టి
దీన్ని మీ చేతుల్లో సానుకూలంగా మీరు ఎలా హాస్టల్గా ఇద్దరు కలవాలో అది మీ ఇద్దరిపై ఆధారపడి ఉంటుంది. నువ్వు కూడా రోజు హాస్టల్గా ఈ పై తలానికి 3వ తలంలో ఉన్న నీ ప్రేయసిని వచ్చి రోజు కలవచ్చు. అలానే ఆవిడ కూడా ఇంకా 2 తలాల కిందికి దిగి నిన్ను హాస్టల్గా బయటకు వచ్చినప్పుడు కింద తలంలో కూడా నిన్ను కలవచ్చు అని చెప్పి అది మీ చేతుల్లో ఉందని చెప్పి చెప్తున్నారు. విధి విలాసం, భగవత్ లీల ఎంత అద్భుతమైనవో కదా. చార్లెస్ చనిపోకుండా ఉండి ఉంటే, నువ్వు ఇలా బాధపడకుండా ఉండి ఉంటే నీకు సహాయం చేయాలని వివరాలు నేను చెప్పి పంపక ఉండేవాడిని కదా. చూడండి ఏమంటున్నాడో. ఇప్పుడు ఆ ప్రేయసిని కలవటానికి కారణం ఎవరు? వాళ్ళ తమ్ముడు చనిపోవటం వల్ల, ఆ తమ్ముడిని కలవటానికి ఆయన హాస్టల్ ప్రయాణంగా రావటం వల్ల, ఆ రావటానికి ఈ భారతీయ నేస్తం సహాయం చేయటం వల్ల ఇక్కడ ప్రేయసిని కలిచాడు. ఇదంతా కూడా ఏంటి? కర్మ సిద్ధాంతం అన్నమాట. ఇదంతా జరగాల్సి ఉంది, అలా ఉంది కాబట్టి అలా జరుగుతోందని చెప్తున్నాడు. పరిణామ ప్రణాళికలను కొంతైనా అర్థం చేసుకోవాలన్న నీ ప్రయత్నాల ద్వారా ఇప్పుడు నువ్వు భౌతిక జీవితంలో శాశ్వతంగా పోగొట్టుకుంటున్నావు అనుకున్న వ్యక్తిని కలుసుకోవడానికి నీకు ఇక్కడ అనుమతి లభించింది. నువ్వు నీ ప్రయత్నాలు ఏదైతే భౌతిక జీవితంలో శాశ్వతంగా ఏదైతే పోగొట్టుకున్నావో ఆ వ్యక్తిని ఇక్కడ కలవటానికి ఒక పక్క కర్మ సిద్ధాంతం, ఒక పక్క నీ ప్రయత్నం, నీ స్వచ్ఛతమైన నీ ప్రేమ నీకు సహకరించింది అని చెప్పి చెప్తున్నారనమాట. ఎంత అద్భుతమో కదా. చూడండి, ఇక్కడ ఈ లోకంలో వాళ్ళు ప్రేమికులు కలవకపోయినా కూడా హాస్టల్గా ఆమెను కలిసి ఆనందించే అవకాశం దక్కిందంటే ఎంత అద్భుతం కదా. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. రేపు మరి వారిద్దరి ప్రయాణం ఇంకా ఎలా ఉంటుందో రేపు స్వాధ్యాయనంలో మనం తెలుసుకుందాము. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.